అయోధ్య నగరం నుంచి చూసుకుంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్యతిలక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాల ప్రసరణ ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 3 నుంచి 3.5 నిమిషాల పాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుందన్నారు. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపిస్తుంది. ఇటీవలే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయానికి ఇది తొలి శ్రీరామనవమి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్యతిలక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. సూర్యకిరణాల ప్రసరణ ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 3 నుంచి 3.5 నిమిషాల పాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుందన్నారు. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపిస్తుంది. ఇటీవలే విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన అయోధ్య రామాలయానికి ఇదే తొలి శ్రీరామనవమి.